సిరిసిల్ల పాలిస్టర్ పరిశ్రమ బంద్, నేటి నుంచి నిరవధికంగా మూత. కొత్త ఆర్డర్లు లేకపోవడంతోనే నిర్ణయం. ఉపాధి కోల్పోనున్న వేలాది మంది కార్మికులు. గోడౌన్లలో పేరుకుపోయిన లక్షల మీటర్ల క్లాత్. గత రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాని బకాయిలు అంటూ ఇక సిరిసిల్లకు సంబంధించినటువంటి వార్త. సిరిసిల్ల పాలిస్టర్ పరిశ్రమ బంద్ అట. మరి వీళ్ళు ఇచ్చిన బతుకమ్మ చీరలు ఎవరికి ఇచ్చే ఆర్డర్లు? ప్రతిసారి మేము తప్ప అసలు ఏ రాష్ట్రం ఇవ్వట్లేదని గొప్ప చెప్పిన కేసీఆర్, కేటీఆర్, కవితక్క ఇప్పుడు సిరిసిల్ల పాలిస్టర్ పరిశ్రమలో బంద్ అవుతుందట. మరి వాళ్ళకి ఎందుకు బకాయిలు చెల్లించలేదు? మీ నియోజకవర్గంలో ఇదంతా, బయటదైతే మాకు సంబంధం లేదని చెప్పొచ్చు. మంత్రిగా అసలు మీకే సంబంధం. అయినప్పటికీ నీ నియోజకవర్గంలో నేతన్నల జీవితాల బతుకులు మార్చడం కోసమే నేను మంత్రి పదవి తీసుకున్నా, సిరిసిల్ల ప్రజల కోసమే నేను సేవ చేస్తున్నా అని నీతులు చెప్పిన కేసీఆర్ నీ నియోజకవర్గంలో ఒక పాలిస్టర్ పరిశ్రమ బంద్ అయింది. దానికి ప్రధాన కారణం పేరుకుపోయిన లక్షల మీటర్ల క్లాత్ గోడౌన్లలో. మరి ఏమైంది? దానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎందుకు బకాయిలు చెల్లించలేదు? వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురావడం కోసమే అని చెప్ತೀವಿ కదా. మరి ఇదేనా వాళ్ళ జీవితాల్లో వచ్చిన మార్పు? ఒకప్పుడు ఎట్లా ఉండే సిరిసిల్ల అయ్యేలా ఎట్లా ఉందని చెప్తావు కదా. ఇగో ఇంకా గట్లనే ఉంది సిరిసిల్ల, ఏం మారలే. నువ్వు మారినవు, మీ చెల్లె మారింది, మీ కుటుంబం మారింది, కానీ ప్రజలు మారలే, పరిశ్రమలు మారలే, ప్రజల బాగోగులు అసలే మారలేవు. ఎట్లున్నారో అట్లనే ఉన్నారు. ఈ దారుణమైంది, దరిద్రం ఏంటంటే ఇవాళ కూడా వాళ్ళ గురించే మాట్లాడుకోవాల్సి వస్తుంది. అసెంబ్లీలో కదా వీళ్ళని ప్రశ్నించిన ప్రతిసారి మీరేం చేసారు? 50 ఏళ్ళు 5 దశాబ్దాల కాలం పాటు పరిపాలించిన కాంగ్రెస్ చేసిన పని ఏంది? వాళ్ళు ఏడకపోవడం వల్లనే కదా ఇలా మా నెత్తి మీద పడింది, అందుకే కదా మేము చేసింది అని చెప్పి గొప్ప చెప్తారు కదా. ఇప్పుడు మీది కూడా ప్రతిసారి ఉటంకించాల్సి వస్తుంది, గుర్తు చేయాల్సి వస్తుంది. మరి 10 ఏళ్ళల్లో ఏం చేసారు, 10 ఏళ్ళల్లో ఏం చేసారు అని డెఫినెట్గా అడుగుతారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అయిపోయింది. ఇక మనకు అక్కడ వివక్ష ఉన్నదనే మనము నిజంగా అలా మోచేతి నీళ్ళు తాగే పరిస్థితి వస్తుందని చెప్పి నాయకులు బాధలు పడే ఆ కాలంలో మంత్రి పదవులు రాకనో లేకపోతే ఇంకేదో కారణాల చేతనో ఉద్యమంని నెత్తి మీద వేసుకున్నారు. నిజంగా చెప్పాలంటే ఉద్యమం మీరు వేసుకుంటే రాలే, మీరు కోరుకుంటే రాలే. తెలంగాణ ప్రజలు నిజంగా బలంగా కోరుకుంటేనే వచ్చింది తప్ప ఎవడో ఒక నాయకుడు ఎవడి వల్లనో ఒక సంస్థ వల్లనో వచ్చింది కాదు, ఒక పార్టీ వల్ల వచ్చింది, అంతకంటే కూడా కాదు. కాబట్టి ఉద్యమం తర్వాత వచ్చిన తెలంగాణలో 10 ఏళ్ళు మిమ్మల్ని గద్దెనెక్కిస్తే మీరు చేసిన పని ఏంది అంటే అట్లాంటి పనులు చేశారు. ఎక్కడి వ్యవస్థలు అక్కడ నాశనం, గ్రామ పంచాయతీలు అధ్వానం, వాళ్ళకు బిల్లులు రాక సర్పంచుల ఆత్మహత్యలు, కాంట్రాక్టుల బతుకులు భారం. అసలు వారు బిల్లులు రాక చేసిన పనులకి మళ్ళీ బిల్లులు రాక చేయాల్సిన పనుల కోసం మన సొంత ఆస్తులు ఉన్న ప్లాట్లు ఉన్న జాగాలు భూములు అమ్ముకొని ఆ కాంట్రాక్టులన్నీ కూడా చేస్తే వాళ్ళకి ఇప్పటిదాకా పైసలు రాలే, బిల్లులు రాలే. కాంట్రాక్టుల ఆత్మహత్యలు, ఉద్యోగాలు రాక నిరుద్యోగులు విద్యార్థుల ఆత్మహత్యలు, రైతు బంధు చక్కగా వేయక, రైతు బీమా సరిగా రాక, లేకపోతే వాళ్ళకి ఇవ్వాల్సిన ఆ స్కీమ్లు ఏవైతే ఫసల్ బీమా ఇక్కడ ప్రవేశపెట్టక కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పటికీ మీకు చేతగాక ఇక్కడ చేయనటువంటి పనుల వల్ల సరైన కరెంట్ ఇవ్వక, సరిగ్గా ఫర్టిలైజర్ అందక, కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు, ఇలాంటి పరిస్థితులలో రైతుల ఆత్మహత్యలు. ఏ వర్గాలకు న్యాయం చేసిరు అసలు మీరు? ఏ వర్గాలను కాపాడిరు? ఏ వర్గాల కోసం ఏర్పడింది ప్రభుత్వం అంటే మీకోసం ఏర్పడింది. బీఆర్ఎస్ దొంగల కోసం ఏర్పడింది. బీఆర్ఎస్ దొంగలు మాత్రమే బాగుపడ్డరు, ఇంకొకటి బాగుపడలేడు ఈ రాష్ట్రంలో.